నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. రోజాను 2 సార్లు గెలిపించిన నగిరి నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు. విజయపురం మండలంలో ఏపీ ఐఐసి చైర్మన్ గా పరిశ్రమల పేరుతో భూముల కబ్జాకు పాల్పడింది. 25,000 ఓట్ల మెజారిటీతో గాలి భానుప్రకాష్ ను గెలిపించుకుంటాము పేర్కొన్న శ్రీశైలం ఆలయ మాజీ చైర్మన్ చక్రపాణి రెడ్డి. కరోనా సమయంలో ప్రజలకు అండగా నిలిచింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సమన్యాయం చేసిన వ్యక్తి సీఎం జగన్. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు పేర్కొన్న ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ ఫెడరేషన్ నేషనల్ ప్రెసిడెంట్ జస్టిస్ ఈశ్వరయ్య. ఏపీలో దరిద్రపు పాలన నడుస్తోంది. బట్టన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి కాలం చెల్లింది. వారం రోజుల్లో తట్టాపుట్టా సర్దుకోవడమే. జగన్ రెడ్డి ఆయన సైన్యం దాచుకో రీతిలో ఏపీని ఖాళీ చేశారు ఆరోపించిన జనసేన నేత సినీ నటుడు పృథ్వీరాజ్. ఉమ్మడి 3 పార్టీల కూటమి ప్రలోభాలకు లొంగి వెళ్లిన ముస్లిం సోదరులంతా తిరిగి వైకాపా గూటికి రావాలి పిలుపునిచ్చిన షేక్ అబ్దుల్ ఖాదరి. వార్తల్లోని వివరాలు. 25,000 ఓట్ల మెజారిటీతో గాలి భానుప్రకాష్ ను గెలిపించుకుంటామని శ్రీశైలం ఆలయ మాజీ చైర్మన్ చక్రపాణి రెడ్డి తెలిపారు. విజయపురం మండలంలో మంత్రి రోజా అసమ్మతి నాయకుల ఆత్మీయ సమావేశానికి ఎన్డీఏ కూటమి అభ్యర్థి గాలి భానుప్రకాష్ హాజరయ్యారు. రోజాను 2 సార్లు గెలిపించిన నగిరి నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని విజయపురం మండలంలో ఏపీ ఐఏసీ చైర్మన్ గా పరిశ్రమల పేరుతో భూముల కబ్జాలకు పాల్పడిందని చక్రపాణి రెడ్డి ఆరోపించారు. అందుకే గాలి భానుప్రకాష్ ను గెలిపించుకోవాలన్నారు. రోజా మీడియాతో మాట్లాడుతూ 5 మండలాల అసమ్మతి నాయకుల సహకారం లేకపోతే 30,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తామని చెప్పిందని, అయితే అదే గాలి భానుప్రకాష్ ను 30,000 మెజారిటీతో తాము గెలిపించుకోవాలని కోరారు. నగిరి నియోజకవర్గానికి మంచి రోజులు వచ్చాయని, నగిరిని కాపాడుకోవాలనే సంకల్పంతో అందరూ ఒక్కటయ్యారని, వచ్చిన వారు స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాలు చేయలేదని తెలిపారు. రోజా కట్టుబట్టలతో నగిరికి వచ్చి కొన్ని వేల కోట్లు ఆస్తులు సంపాదించిందని, నగిరిని నిలువు దోపిడీ చేసిందని, ఇసుక, గుల్ల, గ్రావెల్ దోపిడీ చేసిందని, శ్మశానాలు కబ్జా చేసిందని ఆరోపించారు. ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి నగిరిని కాపాడుకోవాలని తెలిపారు. భానుప్రకాష్ గారిని ఎందుకు గెలిపించాలండి? రోజా గారిని 2 సార్లు గెలిపించాము. ఆమె మొదటిసారి వచ్చినప్పుడు కళ్ళలో నీళ్లు పెట్టుకుని నేను అప్పుల పాలైపోయినా, నా దగ్గర డబ్బులు లేదంటే కార్యకర్తలు, నాయకులు అందరికీ రిక్వెస్ట్ చేసి, రెండోసారి ఎలక్షన్ వచ్చింది, నేను ఆస్తులు అమ్ముకున్నాను, పాస్తులు అమ్ముకున్నాను, అన్నీ అమ్ముకున్నాను అని చెప్పి మేము కూడా చెప్పాం నిజంగా అమ్ముకున్నదేమని. ఆ విధంగా మీరందరూ సహాయం చేయాలి, మనవరు సహాయం చేయాలని చెప్పి గెలిపించాం. గెలిపించిన తర్వాత ఆమె ఏపీఎస్సీ అధ్యక్షురాలిపోయింది. ఏపీఎస్సీ అధ్యక్షులైన తర్వాత ఈ నియోజకవర్గంలో, ఈ మండలంలోనే ఈ ప్రభుత్వ పొలాల్లో కానీ దీంట్లో ఏదైనా ఇండస్ట్రీ ఏర్పాటు చేసి మన నగిరి నియోజకవర్గ ప్రజలందరికీ 70%, ఎందుకంటే దాంట్లో ఇండస్ట్రీ ఏర్పాటు చేసి 70% లోపలికి ఇవ్వాలని చెప్పినారు. ఈ విధంగా కార్యక్రమాలు చేస్తాను చెప్పాను. ఆ కార్యక్రమం కాకుండా ఆమె 70% వసూలు చేసి జోబులు వేసుకుని పోయింది, బ్యాగులు వేసుకుని పోయింది. అందుకే భానుప్రకాష్ గారిని గెలిపించాలని చెప్తున్నారు. 13వ తారీఖు టైం తక్కువ ఉంది, లేకపోతే ఇంకా దీనికన్నా బ్రహ్మాండంగా పెద్ద సభ ఏర్పాటు చేసి అందరూ ఆహ్వానించేవాళ్ళం, పెద్ద సభ పెట్టి నగిరిలో. కానీ ఎలక్షన్ అనేది ఇంకొక వారం రోజులే ఉంది కాబట్టి ఖచ్చితంగా తొందరగా చేయాల్సి వస్తా ఉంది. రేపు బాబు గారి సమక్షంలో అందరూ కూడా పార్టీలో చేరబోతున్నారు. మన పార్టీలో చేరినాక అందరూ కూడా కుటుంబ సభ్యుల్లాగా అందరూ పనిచేసుకుంటాం. మీరందరూ కూడా కలిసి ఆశీర్వదిస్తారు, అభిమానిస్తారని చెప్పి ఆశిస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క అన్నకు, తమ్ముళ్ళందరూ కూడా పేరు ధన్యవాదాలు చెప్తున్నా. మనం కలిసి పనిచేసుకుందాం, కలిసి పోరాడుదాం. విజయపురం మండలం చిన్నజంబాడ నందు ఎన్నికల ప్రచారంలో పాల్గొని సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని నగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్ విజ్ఞప్తి చేశారు. మనం గెలిచి మన ఊరికి ఏమైనా కావాలన్నా పెట్టాలన్నా మీరు గుర్తుపెట్టుకోండి, మీ బాను ఉన్నాడు, మన బాను ఉన్నాడు, మనందరి మధ్య ఉన్నాడు. మనమే సాధించుకుంటాం. ఏం కావాలి కూడా నీళ్లు కానీ, వాటర్ ట్యాంక్ కానీ, ఏమన్నా కలగాలి, మన బాను ఉన్నాడు, ఈ మాట ఉంటాడు, ఖచ్చితంగా చేస్తాడని చెప్పి నమ్మకం మీరు ఖచ్చితంగా పెట్టుకోండి. మహారాజపురం అంటే నిజంగా మహారాజపురం, ఎందుకంటే ఇక్కడ మహారాజు ఉండాలా. మీరంతా కూడా బాగుంటే నేను బాగుంటా. ఈ రోడ్డు మీద ఎప్పుడు పోయినా కూడా
మన అన్న పోతున్నాడని చెప్పేసి ఎప్పుడూ మేము చెబుతూ ఉంటాం. మీరు చూపిస్తున్న అభిమానం కానీ ఆప్యాయత కానీ ఎప్పటికీ మర్చిపోలేము. మనందరి గుండెల్లో పెట్టుకుంటూ చెప్తూ ఉన్నా. ఇదే ఎక్సైట్మెంట్ రేపు 13వ తారీఖు మీకు ఇచ్చే ప్రతి ఓటు కూడా సైకిల్ గుర్తు మీద వచ్చాయి. రేపు రోజు మనం ఉన్నా మనం గెలుస్తామని చెప్పి మీరంతా కూడా గట్టిగా సైకిల్ గుర్తుకేయాలా. చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం మారేపల్లి మరియు పాతకుంట పంచాయతీ పరిధిలో ఉన్న గ్రామాలలో మన ఇంటికి మన థామస్ మరియు బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ థామస్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం రాగానే గ్రామంలోని గిరిజనులకు నూతన గృహ నిర్మాణాలు, తాగునీటి బోరు, వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులు చేపడతామని, ఉచితంగా వైద్యం చేయిస్తామని భరోసా కల్పించారు. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం కుల మతాలకు అతీతంగా అందించబోతున్న అద్భుతమైన పథకాలను ప్రజలు వినియోగించుకోవటానికి సైకిల్ గుర్తుపై 2 ఓట్లు వేసి గెలిపించి రాష్ట్ర అభివృద్ధికి దోహదపడాలని కోరారు. వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రెసిడెంట్ లోకనాథ్ రెడ్డి, నియోజకవర్గ యువత అధ్యక్షులు కృష్ణన్ చాంద్, మాజీ మండల పార్టీ అధ్యక్షులు మోహన్ మురళి తదితరులు పాల్గొన్నారు. తెల్లవారు నుంచి 6 గంటలకే రెడీ అయిపోయి ఇంట్లో కూర్చుంటే నేరుగా వచ్చి ఇంట్లోనే పట్టుకోపోయేసిన అక్కడి నుంచి కారవటన మండలం ఆడ తిరుగుతున్నానే ఆ లొకేషన్ వచ్చి పట్టుకొచ్చేసే వేడికి నేను ఇప్పుడు అక్కడ మన మనోహరంగా ఊర్లో కాచుకుంటలో సుమారుగా 1000 మందికి పైన అక్కడ ఉన్నారు. చెప్తూనే ఉన్నాను, మా ఓట్లు మీకు అవసరం లేదని చెప్పి లాక్కొని వచ్చేసినారు. పైన చూస్తుంటే సినిమా ఇక్కడే వచ్చేసింది. కాబట్టి చాలా అన్ఈజీగా ఉంది. ఎలా అంటే మనం అన్ని మేనేజ్ చేయాలి, టైం లేదు మనకి. మీరందరూ కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు తిరగండి, దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈ ఉండే 5 నుంచి 7 రోజులు చాలా క్రూషియల్ మనకి. ఆ పోల్ మేనేజ్మెంట్ మాత్రం పర్ఫెక్ట్ గా చేసామంటే మనం చాలా బ్రహ్మాండంగా తీసుకోవచ్చు. ఈ రోజు పోస్టల్ బ్యాలెట్ కి నేను అక్కడికి వెళ్దాం అనుకున్నాను, కానీ నన్ను పోస్టల్ బ్యాలెట్ కూడా మీరు పోనేట్టు చేసినారు. పర్వాలేదు, సంతోషం. అట్లీస్ట్ మీరు ఇప్పుడుండే ఓట్లైనా ఒక ఓటు కూడా అటు సైడ్ వేయకుండా మొత్తం ఓట్లు తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాం. తిరుపతి జనసేన పార్టీ 12వ వార్డు అధ్యక్షులు కిషోర్ ఇంటి మీదకి వైసీపీ రౌడీ మూకలు దాడి చేశారు. స్థానిక వైసీపీ నాయకులు కొడుకు దాదాపు 20 మంది గంజాయి మత్తులో ఉన్న యువకులతో కలిసి కిషోర్ ఇంట్లోకి దూరి ఇంట్లో ఆడవాళ్లను దూషిస్తూ మీరు మీ పార్టీ ప్రచారం ఎలా చేస్తారో చూస్తామని, మీ అంతు చూస్తామని బెదిరిస్తూ ఇంటి బయట గేట్ను పగలగొట్టి హల్చల్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ ఇన్ఛార్జి కిరణ్ రాయల్, ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్, పట్టణ అధ్యక్షులు రాజారెడ్డి ఇతర నాయకులు వచ్చేలోపు ఆ యువకులు పరారయ్యారు. దీనిపై ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకుని వారి మీద చర్యలు తీసుకోవాలని కోరారు. స్థానిక తిరుపతిలో వైసీపీ వాళ్ళ ఆగడాలు, వాళ్ళ రౌడీజాలు రోజు రోజుకి శృతి మించిపోతా ఉంది. ఈరోజు క్యాంపెయినింగ్ చేస్తుంటే మా 12వ డివిజన్ అధ్యక్షుడు రుద్రకిషోర్ వాళ్ళ వైఫ్ క్యాంపెయినింగ్ అయిన తర్వాత ఇంటికి వెళ్తే వాళ్ళ వైఫ్ ఇంట్లో ఒంటరిగా ఉంటే దాదాపు 40 నుంచి 50 మంది రౌడీలు వాళ్ళ ఇంటి వైపుకి వెళ్ళి గేట్లు పగలగొట్టి వాళ్ళ వైఫ్కి లోపల గెడేసుకున్న తలుపులు గట్టిగా కొట్టి చంపేస్తాం, మీ ఆయన కనబడితే చంపేస్తాం, నిన్ను చంపేస్తామని చెప్పని వాళ్ళకి బెదిరింపులు చేస్తూ గేట్లు, ఇంట్లో సామాన్లన్నీ కూడా పగలగొట్టడం జరిగింది. ఇదే విషయంగా ఇప్పుడు మేము ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టడం జరిగింది. వెంటనే ఆ వైసీపీ రౌడీల్ని వెంటనే అరెస్టు చేయాలా. ఏపీలో దరిద్రపు పాలన నడుస్తోందని బట్టన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి కాలం చెల్లిందని, వారం రోజుల్లో తట్టాపుట్టా సర్దుకోవడమేనని జనసేన నేత సినీ నటుడు పృథ్వీరాజ్ జోస్యం చెప్పారు. ఈ సందర్భంగా జనసేన నేత సినీ నటుడు పృథ్వీరాజ్ మాట్లాడుతూ బట్టన్ నొక్కి జగన్మోహన్ రెడ్డికి కాలం చెల్లిందని అన్నారు. వారం రోజుల్లో తట్టాపుట్టా సర్దుకోవటం ఖాయమన్నారు. పవన్ కళ్యాణ్ సేవాభావంతో రాజకీయాల్లోకి వచ్చారని, కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు అన్నదమ్ముల్లా సమిష్టిగా పనిచేస్తున్నారని అన్నారు. జగన్ రెడ్డి ఆయన సైన్యం దాచుకో రీతిలో ఏపీని ఖాళీ చేశారని, సాక్షిలో పనిచేసే సజ్జలకు కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని అన్నారు. తిరుపతిలో అభివృద్ధి పేరుతో దోపిడీ చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో దగ్గర సుమారు చాలా రోజుల నుంచి పర్యటిస్తున్నాం. అన్ని నియోజకవర్గాలు అన్ని చోట్ల తిరుగుతున్నాం. ఎక్కడికి వెళ్ళినా కూటమికే బ్రహ్మరథం పడుతున్నారు.
కూటమి అభ్యర్థులనే గెలిపిస్తూ ఉంటున్నారు. ప్రజల్లో మార్పు గణనీయంగా వచ్చింది. ఒకప్పుడు 90% ఉండేది, ఇప్పుడు 100% దాటిపోయింది అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా కేరింతలు, ఉల్లాసాలు, ఆరతులు. వాళ్ళు ఏంటంటే దరిద్ర పాలన అంతమొందించాలి, మార్పు కోసం మేము ఉన్నాం, ఈసారి కూటమిని అద్భుతంగా గెలిపిస్తాం. జనసేన అభ్యర్థుల్ని, కూటమి అభ్యర్థుల్ని జనసేన బలపరిచిన ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం 21 జనసేన మంది అభ్యర్థులు ఉంటే, 2 పార్లమెంటు సభ్యులు ఉంటే 144 మంది తెలుగుదేశం బీజేపీ కలిసినటువంటి 144 మంది అభ్యర్థులను మనం గెలిపిస్తున్నాం. సో అంత సపోర్ట్ ఉంది. ఈసారి 2024లో అన్నదమ్ముల్లాగా 3 పార్టీలు చక్కగా కలిసిమెలిసి పనిచేస్తున్నారు. సో చిన్న చిన్న సాంకేతికమైన ఇబ్బందులు ఉన్నా వాటిని అన్నిటినీ అధిగమించింది కూటమి. ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మాండంగా ఉంది. ఏదో శ్రీకాకుళం క్లీన్ స్వీప్, విజయనగరం క్లీన్ స్వీప్, వైజాగ్ క్లీన్ స్వీప్, ఈస్ట్ వెస్ట్లో 1-2 సీట్లు గెలవమనండి, రాజకీయ సన్యాసం చేస్తాం మేము. అలాగే కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం డిస్ట్రిక్టు, చిత్తూరులో కూడా సగం పోయినసారి వాళ్ళు 10కి 10, 10కి 9, 10కి 10 అనుకుంటా. అలాగా కడప, రాయలసీమలో కూడా గట్టి పోటీ ఇస్తున్నాం. సగానికి సగం పైన వాళ్ళ సీట్లలో కూడా మేము గెలుచుకుంటున్నాం. సో మొత్తం వారు వన్ సైడ్ అయినట్టు రాష్ట్రం మొత్తం కూటమి అయిపోయి ఉంది. సంక్షేమం ఏంటి, అమ్మఒడి అన్నాడు, అమ్మఒడి 15,000 అన్నాడు, 13,000 చేశాడు. ఇంట్లో 2 పిల్లలు ఎక్స్ట్రా ఉంటే, 3 ఉంటే 26,000 రూపాయలు మనం కట్టుకోవాల్సి వచ్చేది. 26,000 రూపాయలు ఈ 13,000 కాక ఇంకొక 26,000 కట్టుకోవాలి. మేము కష్టపడి పనిచేసి ఆ డబ్బులు మరి చెమటోడ్చి మేము కట్టుకుంటున్నాం. ముందు నుంచి ఇస్తున్నాడు, వెనక నుంచి పట్టుకుపోతున్నాడు. దుర్మార్గమైన పరిపాలన. కాబట్టి బటన్ రెడ్డికి ఇదే ఆఖరి బటన్. తెలుగుదేశం పార్టీ ప్రారంభంలో రజకులను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఎన్టీఆర్ తమకు గుర్తింపునిచ్చారని రజక సంక్షేమ సంఘం చెంబుకూరు రాజయ్య కొనియాడారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియా ముందు రజక టీడీపీ సీనియర్ నాయకులు మట్టా పురుషోత్తం, శ్రీనివాసులు, రామచంద్ర, రవి, చరణ్, తేజ తదితరులతో కలిసి రాజయ్య మాట్లాడుతూ దోబీ ఘాట్లు, వాషింగ్ మిషన్లు లాంటి అనేక సంక్షేమాలను కల్పించిన ఘనత టీడీపీదేనన్నారు. టీడీపీ రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని ఉమ్మడి బీజేపీ, టీడీపీ, జనసేనల తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను, ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ను ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈసారి మెయిన్ పోస్ట్ ఏంటంటే ఎస్సీ జాబితాలో చేరుస్తామని, కేంద్రానికి సిఫారసు చేస్తామని ఆయన ప్రకటించడం జరిగింది. 200 యూనిట్లు రజకులకు దోబిగాడ్లు కానీ, లాండ్రీలకు కానీ ఉచితంగా ఇస్తానని చెప్పడం జరిగింది. మరియు గత గవర్నమెంట్లో దోబిగాడ్ నిర్మించుకోవడానికి 5,60,000 రూపాయలు ఇప్పట్లో ప్రకటించారు. ఈ 5 ఏళ్ళలో ఈ గవర్నమెంట్ రజకులకు ఒక స్థలము కానీ, ఆ దోబిగాడ్లు నిర్మించుకోవడానికి ఫండ్స్ కానీ, రజక ఫెడరేషన్ ద్వారా బీసీలకు కార్పొరేషన్ ద్వారా ఏ రుణాలు కానీ ఇవ్వడం లేదు. అదేవిధంగా గత ప్రభుత్వంలో ప్రతి ఒక్క సొసైటీకి 30 లక్షలు 50% డిస్కౌంట్ సబ్సిడీ ద్వారా 30 లక్షలు ఇచ్చారు బ్యాంక్ రుణాలు. 30,000 మన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 30,000 వాషింగ్ మిషన్లు ప్రతి ఒక్క రజకుడికి ఇంటికి కంపెనీ ద్వారా ఫ్రీగా ప్రకటించడం జరిగింది. పంపిణీ చేయడం జరిగింది. ఉచితంగా ప్రకటించినారు, పంపిణీ చేయడం జరిగింది. ఆ రజకులు ఆ ఇండ్ల ద్వారానే ప్రతి ఒక్క ఇది వాషింగ్ మిషన్ల ద్వారానే వృత్తిదారులకు న్యాయం చేశారు. 2018లో ప్రతి ఒక్క దోబిగాడ్ని ఆ యొక్క రజక అధ్యక్షుడికి ఆ స్థలాన్ని అతని పేరు మీద అధ్యక్షుడి పేరు మీద పట్టాలు పంపిణీ చేశారు. అదేవిధంగా తిమ్మినాయుడిపాలెంలో సర్వే నెంబరు 84లో దోబిగాడ్ను చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఇస్తే ఈ గవర్నమెంటు దాన్ని వైసీపీ గుండాలు ఆక్రమించినారు. ఆ స్థలాలు ఆక్రమించి వాళ్ళ ఇండ్లను కట్టుకుంటున్నారు. ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి రజకులను ఏదిచ్చారు ఈ గవర్నమెంటు. కాబట్టి ఈ గవర్నమెంట్ విధానాలు మాకు నచ్చక తెలుగుదేశంలో మాకు అన్ని న్యాయమే జరిగింది. దయచేసి తెలుగుదేశంలో రజకులందరూ ఎవరైనా కానీ రజకులు ఎన్డీఏ అభ్యర్థులు రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కానీ రజకులు తెలుగుదేశం అభ్యర్థులకు ఓటేసి రజకులను కూటమిని గెలిపించాలని కోరుచున్నాము. ఉమ్మడి 3 పార్టీల కూటమి ప్రలోభాలకు లొంగి వెళ్లిన ముస్లిం సోదరులంతా తిరిగి వైకాపా గూటికి రావాలంటూ షేక్ అబ్దుల్ ఖాదరి పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియా మధ్య ముస్లిం నాయకులు ఖాదర్ బాషా, మహమ్మద్,
చాన్ బాషా, సలీం, బీసీ నేత బుసగాని లక్ష్మయ్య తదితరులతో కలిసి ఖాదరి మాట్లాడుతూ దేశంలో ఏ పార్టీ ప్రకటించని 4% రిజర్వేషన్లను వైకాపా ముస్లింలకు కల్పించిందని కొనియాడారు. మైనారిటీలకు నష్టం చేసే బీజేపీకి టీడీపీ, జనసేన ఉమ్మడి అండగా ఉందని, కాబట్టి ఈ కూటమిని ఓడించాలని తిరుపతిలో ఎమ్మెల్యే అభ్యర్థి అభినయ్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తులకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని మైనారిటీలకు పిలుపునిచ్చారు. మైనారిటీలు అభివృద్ధి చెందాలంటే మళ్లీ జగనన్న సీఎం కావాలని పిలుపునిచ్చారు. కూటమిలో ఉన్న ముస్లిం సోదరులకు విన్నపం, గడిచిపోయింది, గతం గతహ, ఘర్ వాపస్ ఆవ్, లౌట్కర్ ఆవ్, మళ్ళా మీరు తిరిగి మా ఇంటికి రండి, సహాయం చేసే గుటికి రండి. మన గురించి కాదు, ఈరోజు మన తర్వాత వచ్చే జనరేషన్ కోసం, వారి భవిష్యత్తు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు ఈ రాష్ట్రంలో ముస్లింలకు అవసరం. అదేవిధంగా మనం 2 నిమిషాలు ఆగి ఆలోచించి ఓటు వేయండి. మా భవిష్యత్తు ఏ పార్టీతో అభివృద్ధి చెందుతుందో ఆ పార్టీకు మన ఓటు వేయాలని. ఈ నగరానికి వస్తే భూమన అభినయ్ రెడ్డి గారు ఎంత సుందరీకరణగా ఈ నగరాన్ని అభివృద్ధి చేశారు. అదేవిధంగా సెంట్రల్లో కూడా గురుమూర్తి గారు ఏ విధంగా ఈ తిరుపతి పట్టణాన్ని అభివృద్ధి దిశలో తీసుకుపోయేదానికి కీలక వ్యక్తిగా అయ్యారో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఓటు వేసేటప్పుడు ఆలోచించి 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకే వేయాలని మిమ్మల్ని కోరుతూ ఆలోచించమని కోరుతున్నాను. కావున నేను చెప్పేది ఒకటే, ఏమరా అంటే ముస్లింలందరూ ఏకంగా ఉంటాం, అందరం కలుస్తాం, భూమన కుటుంబాన్ని గెలిపించుకుంటాం, రాష్ట్రంలో జగనన్నని గెలిపించుకుంటాం. ఈ 2 పార్టీలు, ఈ పార్టీ అంతా ఉన్నంత వరకు మనకు డోకా లేదు. మనకు జగనన్న తోడు 24 గంటలు కాదు, జీవితాంతం ఆయన తోడు ఉంటుంది. ఈ ఎలక్షన్ వరకే అనేది కాదు, జీవితాంతం ఉంటుంది. కాబట్టి మనం అందరూ ముస్లిం అంతా ఏకమై ఫ్యాన్ గుర్తుకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కులగణనకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలతో టీడీపీ వాళ్ళు పొత్తులు పెట్టుకుంటున్నారని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై దుష్ప్రచారం చేస్తున్నారని, రాష్ట్రంలో మీ భూములకు సీఎం జగన్ గ్యారంటీ ఉందని తప్పుడు ప్రచారం నమ్మొద్దని ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ ఫెడరేషన్ నేషనల్ ప్రెసిడెంట్ జస్టిస్ ఈశ్వరయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ విద్య ప్రైవేటు పరం చేశారని, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ మోసం చేశారని అన్నారు. ఉత్తర భారతదేశంలో బీజేపీ ప్రభావం తగ్గిందని, ఇప్పుడు సౌత్ ఇండియాపై దృష్టి పెట్టారని అన్నారు. 2014లో టీడీపీ చేసిన ఉచిత హామీల పేరుతో ప్రజలను మోసం చేశాడు చంద్రబాబు అని, 2019లో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన 99% అమలు చేశాడని అన్నారు. సామాజిక న్యాయం చేసింది జగన్ ప్రభుత్వమని, ఆంగ్ల విద్యా విధానం తీసుకొచ్చింది సీఎం జగన్ అన్నారు. జగనన్న గోరుముద్ద పథకం ద్వారా మధ్యాహ్న భోజనం అందుతోందన్నారు. ఏపీలో విద్య వ్యాపారంగా మారిందని, 26 లక్షలు ఎంబీబీఎస్ సీటు ఫీజు 8 లక్షలకు సీఎం జగన్ తగ్గించారని అన్నారు. కరోనా సమయంలో ప్రజలకు అండగా నిలిచింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సమన్యాయం చేసిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, బీజేపీ రిజర్వేషన్లు మార్చాలని కుట్ర ప్రయత్నం చేస్తోందన్నారు. బీజేపీతో కలిసి వెళ్తున్న పార్టీలకు తగిన బుద్ధి చెప్పండి పేర్కొన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై దుష్ప్రచారం చేస్తున్నారని, ఈనాడు పచ్చి అబద్ధాలు రాస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో మీ భూములకు జగన్ గ్యారెంటీ ఉందని తప్పుడు ప్రచారం నమ్మవద్దని అన్నారు. దేశంలో కులగణన చేయాలని సుప్రీంకోర్టు చెప్పిందని అన్నారు. కులగణనకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారు టీడీపీ వాళ్ళని పేర్కొన్నారు. బీజేపీ రిజర్వేషన్స్ తీసేద్దామని నేను నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్గా ఉన్నప్పుడు నేను 2011 కాస్ట్ సెన్సెస్ని మీరు పబ్లిష్ చేయాలని రికమెండ్ చేశాను. మీరు అన్ని ప్రైవేటైజ్ చేస్తున్నారు కాబట్టి ఆ ప్రైవేటైజ్ లో కూడా మీరు రిజర్వేషన్స్ కల్పించాలా, ప్రైవేట్ సెక్టర్లో కూడా రిజర్వేషన్స్ కల్పించాలా. తర్వాత ఫ్రెష్గా కులగణన చేయాలా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ప్రకారము చేస్తేనే భారతదేశం యొక్క జనాభా మీరు లెక్కలు తీస్తేనే అందులో మొత్తం సుప్రీంకోర్టు చెప్పింది భారతదేశంలో ఉన్నటువంటి జనాభాని మొత్తం సేకరించి జల్లెడ పట్టాలని చెప్పింది. జల్లెడ పడితే అందులో గట్టి ఇత్తులు ఏముంటున్నాయి, కొంచెం మధ్యనే ఉంటాయి, తాలు ఏముంటుంది. తాలుకు మనం బలం ఇవ్వాలి, న్యూట్రిషన్ ఇవ్వాలి, చదువు ఇవ్వాలి, ఆరోగ్యం ఇవ్వాలి, వాళ్ళు సమాజంలో సమానంగా చేయాలని. అటువంటి కులగణనకు వ్యతిరేకమైన పార్టీతో జతకట్టడము
ఎంత దౌర్భాగ్యం. ఆ రోజులల్లా మనకు కాపులకు నేను రిజర్వేషన్స్ ఇస్తానని ఏదో తూతుంబాలు సర్వే చేసి కాపులకు ఇవ్వలేదు, వాళ్ళని బీసీలను కలపలేదు, వాళ్ళకు మోసం చేసిండు. ఆ మోసం చేసిన కాపులు కూడా నాయకుడు కూడా అక్కడ కలవడం అంటే కాపులకు ద్రోహం చేయటమే అది. కాబట్టి బీసీలో బీజేపీ ప్రభుత్వము రిజర్వేషన్స్ను రద్దు చేయాలా, తర్వాత రాజ్యాంగాన్ని మార్చాలా, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించొద్దు. అటువంటి యొక్క మరి బీసీలకు సామాజిక న్యాయానికి వ్యతిరేకమైన పార్టీతోని జతగట్టిన పార్టీలను మాత్రం చిచ్చితుగా ఓడించాలని మనకు మనవి. తిరుపతి నియోజకవర్గ ఓటర్లలో నిశ్శబ్ద విప్లవం చాప కింద నీరులా మారిందని, అగ్నిపర్వతం బద్దలయ్యే ముందు ప్రశాంతంగా ఉన్నట్లు రాబో ఎన్నికలలో ఓటు అనే వజ్రాయుధంతో తిరుపతి పవిత్రతను ప్రశాంతతను కోరుకునే ప్రతి ఒక్కరూ కుల మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారంటూ సోమవారం బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి తిలక్ రోడ్, నిమ్మకాయల వీధి, తీర్థకట్ట వీధులలో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతిలో తరతరాలుగా నివాసం ఉంటున్న స్థానికులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అభద్రతా భావంతో జీవిస్తున్నారని, ఆధ్యాత్మిక నగరంలో రౌడీయిజానికి, భూ కబ్జాదారులకు చమరగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రౌడీయిజం రాజ్యమేలుతోందని, ల్యాండ్, శాండిల్, లిక్కర్ మాఫియాలకు ఆంధ్రప్రదేశ్ కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతి అక్రమాలతో దర్జాగా ప్రజాధనాన్ని కొల్లగొడుతూ యువతరాన్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం గంజాయి మత్తుకు బానిసలుగా మార్చేశారని అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఆస్తి పన్ను ప్రతి సంవత్సరం 15% పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఆస్తి పన్ను విధించే పాత పద్ధతిని తీసుకువస్తామన్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో, రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఏపీకి పూర్వ వైభవం రావటం తథ్యమని, తిరుపతి నుంచి పోటీ చేస్తున్న ఆరణి శ్రీనివాసులు ఎమ్మెల్యే అభ్యర్థిగా, వరప్రసాద్ ఎంపీ అభ్యర్థిగా అఖండ మెజారిటీతో తిరుపతి నగర ప్రజలందరూ కుల మతాలకు ప్రాంతాలకు అతీతంగా గెలిపించాలని 2 చేతులు జోడించి నమస్కరిస్తూ నవీన్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ భువన్ కుమార్ రెడ్డి, బీజేపీ నాయకురాలు కవిత, మహేష్, షణ్ముఖం, ప్రసన్న, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆస్తి పన్ను పెంచేశాడు. అదేవిధంగా నీటి ఛార్జీలు పెరిగిపోయినాయి. చెత్త మీద పన్నేస్తున్నాడు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దర్శనానికి తిరుపతి వాసులు వెళ్లాలంటే వెళ్లలేని పరిస్థితి. స్థానికులకు తిరుమల శ్రీవారిని దూరం చేసిన ఘనత ఈ రోజు ఈ అధికారంలో ఉన్నటువంటి నాయకులకే చెల్లుతుంది. ఈ రోజు లడ్డూ ధర పెంచేశారు, అద్దె గదుల ధర పెంచేశారు. స్వామివారి సొమ్ముని దారి దోపిడీ దొంగల్లాగా దోచుకునేస్తున్నారు. మన స్వామిని మనం కాపాడుకోవాలి. వెంకటేశ్వర స్వామి పాదాల చెంత తిరుపతి పవిత్రంగా ఉండాలంటే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఈ రోజు ఎవరైతే భూములు కోల్పోయినారో వాళ్ళకి టీడీఆర్ బాండ్లు స్థానికులకి ఇవ్వకుండా వేధిస్తున్నారు అంటే తిరుపతిలో ఎంత అభద్రతా భావంగా ఉన్నారో మీరు ఆలోచించండి. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా టీడీఆర్ బాండ్లు తీర్చే బాధ్యతని మేము తీసుకుంటామని చెప్పని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పని తిరుపతి నగర ప్రజలందరికీ కూడా 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నానండి. అభివృద్ధి పేరుతో తిరుపతి మొత్తాన్ని అన్ని విధాలుగా దోచేసిన స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేషన్ ఉప మేయర్లైన తండ్రి కొడుకుల నుండి తిరుపతి ఓటర్లు, జనసేన పార్టీ ఉమ్మడి కూటమి, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్లకు గాజు గ్లాసు కమలం గుర్తుపై ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించి ఫ్యాన్ను చిత్తుగా ఓడించి స్మార్ట్ సిటీని కాపాడుకుందామంటూ తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు వట్టికుంట శంకర్ నారాయణ చిన్నబాబు ఓటర్లను అభ్యర్థించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియా ముందు టీడీపీ నాయకులు అన్న అనిత యాదవ్, సూర్య తదితరులతో కలిసి వట్టికుంట మాట్లాడుతూ తిరుపతి తిరుమలను అడ్డాగా చేసుకుని టీటీడీ చైర్మన్ హోదాలో సైతం అబ్బ కొండపైన కుమారుడు కింద కార్పొరేషన్ను ఏలుతూ ప్రశ్నించిన వారిపై వేటు వేయడానికి కూడా వెనకాడని రీతిలో అతి దారుణంగా వ్యవహరించారంటూ ఆరోపణలు చేశారు. వైసీపీలో జవసత్యాలు లేకపోయినా వారసత్వాన్ని తిరుపతిలో కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. వైసీపీ తిరుపతి అభ్యర్థికి సంబంధించిన 16 మంది సన్నిహితులు, స్నేహితులతో ఇండిపెండెంట్లుగా నామినేషన్లు వేసి సరికొత్త వ్యూహ ప్రణాళికలతో 2024 ఎలక్షన్స్లో బూతుల నందు ఎలాంటి దారుణానికైనా పాల్పడాలని పక్కా ప్లాన్ చేశారో ప్రజలు గ్రహించాలన్నారు. మొత్తం తిరుపతి అసెంబ్లీ స్థానానికి 46 మంది ఎమ్మెల్యే పదవికి అభ్యర్థులు పోటీ ఉన్నారని అన్నారు.
ఇక ప్రతి బూత్లో వీరికి 46 మంది ఏజెంట్లు ఉండాలి కాబట్టి నగరంలోని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలలో ఇంత పెద్ద హాల్స్ ఉన్నాయో ఈ నెల 13వ తేదీ పోలింగ్ బూత్ల వద్ద ఎలాంటి ఇబ్బందులు జరుగుతాయో లేక పాలక పార్టీ వారు ఏ పక్కా ప్లాన్ వేసుకున్నారో ఆ శ్రీవారికే ఎరుకన్నారు. తిరుపతి ప్రజానికాన్ని నేను చేతులు జోడించి వేడుకుంటున్నాను. గ్లాసు గుర్తుకి కమలం గుర్తుకి ఓట్లు వేసి ఇలాంటి వ్యక్తుల్ని తరిమి కొట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. నెక్స్ట్ మన భావితరానికి మన పిల్లలకు కూడా ఒక రాజ్యాంగం అంటే ఒక విలువ ఉండాలి, పెద్దల పట్ల గౌరవం ఉండాలి. రాజకీయ నాయకుల ఫోటోలు చూస్తే 2 చేతులు దండం పెట్టాలి, 2 చేతులు కొట్టే పని లేకుండా దయచేసి ఇలాంటి వ్యక్తులంతా కూడా మనం తరిమి కొట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈయన ఒక వైరస్ గురించి చెప్తా ఉంటాడు. నేను ఒక సాఫ్ట్వేర్, నాకు మించిన సాఫ్ట్వేర్ తిరుపతిలో లేరు, నన్ను డౌన్లోడ్ చేసుకోమని. నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ వెబ్సైట్లో 5 సంవత్సరాలు అయింది, దాన్ని ఇంతవరకు పట్టించుకోవాలి. వీళ్ళు గెలిచి 36 నెలల 13 రోజులు ఏమైంది అంటే 36 నెలలు 37 నెలలు జరుగుతూ ఉంది వీళ్ళు గెలిచి. అంటే గెలవలే, నామినేట్ చేసుకోబడి కొన్ని చోట్ల గెలవలేదు. ఇతను పర్టికులర్ గెలవలే, నామినేట్ చేయబడ్డాడు 4th డివిజన్లో నవ్వు క్యాండిడేట్. ఈ నామినేట్ చేయబడ్డ ప్రస్తుత డిప్యూటీ మేయర్గా 1వ డిప్యూటీ మేయర్ ఈయన ఈ సాఫ్ట్వేర్ని ఎక్కడ మున్సిపల్ కార్పొరేషన్ సాఫ్ట్వేర్ని ఎక్కడ అప్డేట్ చేయలేదు. మరి హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ గుంటూరు లాంటి చోటంతా చేశారు. అన్నిట్లో చూస్తే చెత్త పన్ను లేదు, తిరుపతి వాళ్ళు చెత్త పన్ను ఉంది. చెత్త నాయకులు కాబట్టి చెత్త పన్నుని టు బి కంటిన్యూడ్. మరి ఈయన నన్ను డౌన్లోడ్ చేసుకోమంటాడు. మరి వైరస్ కదా ఇది, ఇలాంటి వైరస్ మనకు అవసరమా? సెల్ ఫోన్ అనేది ఒక చిన్న ఆప్షన్ కాబట్టి ఇలాంటి వైరస్ని మనం జోబులో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి దయచేసి డస్ట్బిన్లోకి తోసేయండి కోరుకుంటూ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రెస్ మీట్ ముగిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ తిరుపతి గంగమ్ముగుడి శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ గుండాల గోపీనాథ్ A1 మస్తాన్ ఆధ్వర్యంలో తిరుపతి తాతానగర్ కొర్లగుంట బూత్ నంబర్లు 77, 82, 83 పరిధిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్య యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి అసెంబ్లీకి బీజేపీ టీడీపీ బలపరుస్తున్న జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులకు గ్లాస్ గుర్తుపై ఓటు వేయాలని, తిరుపతి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి వరప్రసాద్కి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. కేంద్రంలో మళ్లీ మోదీ ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కళ్యాణి, ప్రసాద్, కామసు బాబు, వాసు, బీజేపీ తూర్పు మండల పరిధిలోని ముఖ్య నాయకులు తొండంనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ తిరుపతి శాఖ ఆధ్వర్యంలో గుండాల గోపీనాథ్ రెడ్డి మరియు A1 కేటగిరి మస్తాన్ గారు, ఆయన ఈ బూత్ కమిటీ నాయకుడు. ఆయన ద్వారా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇంటింటికి భారతీయ జనతా పార్టీ ప్రచారం చేస్తున్నాం. అందులో భాగంగానే ఇవాళ మేము కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోడీకి ఓటేసి గెలిపించాలని, అదేవిధంగా గ్లాస్ గుర్తు ఆరణి శ్రీనివాసులకి ఓటేసి గెలిపించాలని మేము ఇంటింటి ప్రచారం చేస్తూ మంచి స్పందన వస్తుంది. ఈ కార్యక్రమం మొదలు పెడతాం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున 77 బూత్లో మేము ఇన్ఛార్జ్గా ఉన్నాము. దాని సంబద్ధంగా మా 77 బూత్లో ఈరోజు ప్రచారం జరపడం జరిగింది. అలాగే మా బీజేపీ నాయకుడు వరప్రసాద్ సార్ని గెలిపించాలని కమలం గుర్తుకే ఓటు వేసి, అలాగే గ్లాస్ గుర్తుకి ఆర్ శ్రీనివాసులు గారిని గెలిపించాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాము. ఈరోజు తూర్పు మండలం విజయయాత్రలో ఉంది. ఎక్కడ చూసినా నరేంద్ర మోడీ గెలుపు కోసం ఓటు వేస్తామని రహస్యంగా ఉన్నారు. ఓటర్లతో ప్రతి ఒక్కరూ 13వ తేదీ వేసేదానికి రెడీలో ఉన్నారు. ఖచ్చితంగా ఇక్కడ తిరుపతి పార్లమెంట్కి వెళ్తే నరేంద్ర మోడీని గెలిపించినట్టే, ప్రపంచ నేతను మనం దగ్గర తీసుకున్నట్టే. దేశానికి భద్రత కోసం కావాలంటే మన నరేంద్ర మోడీకి ఖచ్చితంగా ఓటేయాలని తిరుపతి ఓటర్ తెలుగు నార్త్ మండలి తరఫున పూర్తిగా వేడుకుంటున్నాం. సీఎం జగనన్నతోనే యువతకు భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని తుడా చైర్మన్ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేర్కొన్నారు. సచివాలయం, వాలంటీరీ వ్యవస్థలతో పాలనలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని కొనియాడారు.
సచివాలయం వాలంటీరీ వ్యవస్థలతో పాలనలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని కొనియాడారు. ఆదివారం వైఎస్ఆర్సీపీ ఐటీ విభాగం ఆధ్వర్యంలో చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి మద్దతుగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ 5 ఏళ్ల కాలంలో దేశంలో ఎక్కడా జరగనంతగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు వెల్లడించారు. రాష్ట్రం పారిశ్రామికంగా ఎంతగానో అభివృద్ధి సాధించిందన్నారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి నోచుకుందన్నారు. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో పల్లెల్లో అభివృద్ధి కనిపించడం లేదా అని ప్రతిపక్షాలను చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రశ్నించారు. చరిత్రలో నిలిచిపోయేలా అభివృద్ధి పనులు చేశామన్నారు. టీడీపీ ప్రభుత్వంలో పారిశ్రామికంగా నిరుద్యోగ యువత మోసపోయారని వైఎస్ఆర్సీపీ ఐటీ వింగ్ రాష్ట్ర అధ్యక్షులు సునీల్ పోసంరెడ్డి ఆరోపించారు. ఐటీ రంగంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించేందుకు సీఎం కృషి చేశారన్నారు. యువకుడు ఉత్సాహవంతుడైన చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఐటీ వింగ్ తిరుపతి జిల్లా అధ్యక్షులు మదన్ మోహన్ రెడ్డి, చిత్తూరు జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి, రాష్ట్ర నిర్వాహకులు కుమారస్వామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జగనన్న చేసిన మంచి జగనన్న ఏ విధంగా అభివృద్ధికి అవన్నీ వివరించి చైతన్యపరచడంలో ఈ విధంగా ఇలాంటి ర్యాలీలు నిర్వహించడం నిజంగా ఐటీ విభాగానికి కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జగనన్ని గెలిపించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా మంచి మెజార్టీతో స్టేట్లో జగనాన్ని గెలిపిస్తారు నేను ఎంతో బలంగా నమ్ముతున్నాను. అదేవిధంగా చంద్రగిరి కాన్స్టిట్యూన్సీలో గత 5 ఏళ్ళు ఎమ్మెల్యే గారు నాన్నగారు చేసిన మంచి పనులు, ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈరోజు మంచి మెజార్టీతో చంద్రగిరి కూడా వైఎస్ఆర్సీపీకి ఒక కానుకగా వస్తుందో తెలియజేస్తారు. చిత్తూరు అభివృద్ధి చెందాలంటే గురజాల జగన్మోహన్ ను గెలిపించుకోవాలని సర్పంచుల సంఘం అధ్యక్షులు కోకా ప్రకాష్ నాయుడు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్ పిలుపునిచ్చారు. చిత్తూరు నగరంలోని చర్చి వీధి, గాంధీ రోడ్డు, బజారు వీధుల్లో ఇంటింటా ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిత్తూరు జిల్లా విడిపోయిన తర్వాత ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. యూనివర్సిటీ రోడ్లు, రహదారులు, పలు అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్, ఎంపీ అభ్యర్థి దగ్గుమల ప్రసాదరావును గెలిపించుకోవాలన్నారు. అధ్యక్షుడిగా నేను కోకా ప్రకాష్ నాయుడు, నా వంతుగా నేను మన జగన్మోహన్ గెలిపించాలనే ఉద్దేశంతో చిత్తూరు టౌన్లో బిజినెస్ పరంగా కూడా నాకు అనుభవం ఉంది కాబట్టి అందరూ నాకు తెలిసిన వాళ్ళు వాళ్ళందరితో కూడా కలిసి వాళ్ళకు సంబంధించినటువంటి స్టాఫ్తో కానీ అందరితో కలిసి ఈ బజార్ స్ట్రీట్లో కానీ అదేవిధంగా మన చర్చి స్ట్రీట్లో కానీ అందరికీ కూడా ఓటేసి సైకిల్ గుర్తు ఓటేసి గెలిపించాలని అఖండ విజయం గెలిపించడం కోరడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి ఏదో సమస్యలు వచ్చినా, వాళ్ళకి ఏదైనా ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా అన్ని దగ్గరుండి మేము పరిష్కరిస్తామని వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి శ్రీ గురజాల జగన్మోహన్ గారి గెలుపునకు మద్దతుగా, అదేవిధంగా చిత్తూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి అయినటువంటి శ్రీ దగ్గుమల్ల ప్రసాదరావు గారి గెలుపునకు చిత్తూరు జిల్లా సర్పంచ్ సంఘం అధ్యక్షులు మరియు ఈ చిత్తూరులో ఉన్నటువంటి వ్యాపార సంస్థల అసోసియేషన్లో ఒక కీలక సభ్యుడిగా ఉన్నటువంటి కోకా ప్రకాష్ నాయుడు గారి ఆధ్వర్యంలో 200 మందితో ఈరోజు గాంధీ రోడ్ కావచ్చు, బజార్ స్ట్రీట్ కావచ్చు, చర్చి స్ట్రీట్ కావచ్చు, వ్యాపార వర్గాలందరినీ కలిసి కరపత్రాలను పంచుతూ ఓట్లేసి గెలిపించాలని, ఎందుకు గెలిపించాలనే ఉద్దేశం కూడా ఒక నిమిషంలో చెప్తాను. ఈ చిత్తూరు నియోజకవర్గంలో గడిచిన ఎంతోమంది పరిపాలించారు. ఒక్క యూనివర్సిటీ లేదు, యువతకు ఉద్యోగాలు లేదు, పరిశ్రమలు లేదు, స్వచ్ఛమైన తాగునీరు లేదు. ఈ యొక్క ఇంటి పనులు అయితేమి, బాడుగులు అయితేమి 4 రెట్లు పెంచారు. కరెంట్ ఛార్జీలు, బస్ ఛార్జీలు 5 రెట్లు పెంచారు. ఇవన్నీ కూడా నిత్యావసరాలతో సహా మళ్ళీ తగ్గించడానికి, నష్టపోయినటువంటి వ్యాపార వర్గాలన్నీ కూడా ఆదుకునే దానికోసం, స్వచ్ఛమైన తాగునీరు అందించడం కోసం గురజాల జగన్మోహన్ గారు ఒక గొప్ప ఆశయంతో ఈ చిత్తూరుకు వచ్చేసరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఒక్క అవకాశం రేపు సోమవారం 13వ తారీఖున మీ అందరి చేతుల్లో ఉంది. చిత్తూరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకటి వచ్చి గురజాల జగన్మోహన్ గారు సైకిల్ గుర్తు పైన వేయండి, రెండోది ఎంపీ గారికి సైకిల్ గుర్తు పైన వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరి ప్రార్థిస్తున్నాం. తెలుగుదేశం పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. రామచంద్రాపురం మండలంలో కమ్మకండ్రిగా సర్పంచ్ కావ్య, మాజీ ఎంపీపీ కేశవులు నాయుడు, వైసీపీ డివిజన్ ఇన్ఛార్జ్ పాలపర్తి బాబు యాదవ్ తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి పులివర్తి నాని పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలంలో సోమవారం చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ఆధ్వర్యంలో కమ్మకండ్రిగా సర్పంచ్ కాకర్ల కావ్య వారి కుటుంబ సభ్యులు, మాజీ ఎంపీపీ కేశవులు నాయుడు, వైసీపీ డివిజన్ ఇన్ఛార్జ్ పాలపర్తి బాబు యాదవ్ వారి కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పులివర్తి నాని మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే రాయల చెరువును ప్రాజెక్టుగా ఏర్పాటు చేస్తామన్నారు.
అలాగే రాయలచెరువు ముంపు గ్రామాలు, దిగున ఉన్న గ్రామాలకు న్యాయం చేస్తామన్నారు. మండలాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో పులివర్తి నానిని అఖండ మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో డాలర్స్ దివాకర్ రెడ్డి, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తిరుమల రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు జనార్దన్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. గత 4 సంవత్సరాల నుంచి ఏం జరిగిన సంఘటన కూడా మీకు చెప్పడం జరిగింది. అది ఒక పీడకల. అదేవిధంగా మన నియోజకవర్గం డెవలప్మెంట్ చేయాలంటే ఏ విధంగా కూడా దివాకర్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. మీకు తెలుసు, గతంలో బీసీ సభలో మనం ఏ విధంగా అనుకున్నామో అదే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు గంగాల నెల్లూరు సభలో, బహిరంగ సభలో కూడా చెప్పడం జరిగింది. రాయల్ చెరువు ప్రాజెక్టుని నేను ప్రాజెక్టుకి చేస్తా, అదేవిధంగా తలకోనకు సంబంధించిన దాన్ని కూడా చెంగలాలన్నా కొంచెం వెనక్కి రాను, తలకోన కూడా పర్యాటక కేంద్రం చేస్తామని కూడా జనవరి 27వ తేదీ గంగాల నెల్లూరు బహిరంగ సభలో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా కట్టపైన కానీ కట్ట కింద ఇరు వర్గాల కంటే గ్రామస్తులకు సంబంధించి ఆ రాయల్ చెరువు ప్రాజెక్టుని నేను డెవలప్మెంట్ చేస్తానని చెప్పి కూడా ఈ సభాముఖంగా కూడా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే కట్టపైన ముప్పు ఉంది, కట్ట కింద ఉంది. ఇద్దరికి సమన్వయం చేస్తూ మన ప్రాజెక్ట్ని అభివృద్ధి చేస్తే ఇక్కడ జిల్లాలోనేటువంటి ప్రాజెక్ట్ ఏది ఉండదని కూడా ఈ సభాముఖంగా కూడా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మీకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు గత 2014 నుంచి 19 వరకు ఉన్నప్పుడు ఏ విధంగా మన జిల్లాని ఏ విధంగా అభివృద్ధి చేశారో మీకు తెలుసు. ప్రతి ఒక్క మహిళకు కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ, రైతులకు కానీ, యువతకు కానీ అన్ని వర్గాలు కూడా సమన్వయం చేసుకుంటూ కూడా వెళ్ళటం జరిగింది. ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకు ముఖ్యంగా రైతు సోదరులు ఆలోచించాలి. ల్యాండ్ ఈక్విటీ యాక్ట్ అనేది వచ్చింది, కొత్త జీవో. ఆ జీవో కానీ ఇంప్లిమెంట్ చేస్తే ముఖ్యంగా మా నరసింహులు అట్లాంటి వాళ్ళకి చాలా దెబ్బ యాక్ట్ గానీ రిలీజ్ అయిందంటే. ఎన్నికల సమయంలో చంద్రబాబు చెబుతున్న కపట మాటలకు మోసపోకండి అని రామచంద్రాపురం మండలం కమ్మపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చైర్మన్ డిబి మహేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం కమ్మపల్లి పంచాయతీ సిద్ధేశ్వర ఎస్టీ కాలనీలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఆదివారం కమ్మపల్లి పంచాయతీ సిద్ధేశ్వర ఎస్టీ కాలనీలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం కమ్మపల్లి పంచాయతీలో కొమ్మపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చైర్మన్ డిబి మహేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ కరపత్రాలను పంచి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి నియోజకవర్గాన్ని తన సొంత కుటుంబంలా భావించి ప్రతి కుటుంబానికి పలు రకాల సహాయం చేసిన గొప్ప వ్యక్తి అన్నారు. ఈ నెల 13వ తేదీ జరిగే ఎన్నికలలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఎద్దుల రాజేష్, మురళి, మధునాయుడు, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈవేళ రామచంద్రాపురం మండల పరిధిలోని సిద్ధేశ్వర ఎస్టీ కాలనీ నందు మండల నాయకులు మరియు పంచాయతీ నాయకులు తరపున మా ఇంటింటి ప్రచార కార్యక్రమంలో మన ఇంటికి మన మోహిత్ రెడ్డి కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ప్రచారంలో మన ఫ్యాన్ గుర్తి ఒక విశేషం వివరిస్తూ అదిలో మనకు ఎమ్మెల్యే గారు గతంలో మనకి ఎన్నో మంచి పనులు చేస్తున్నాడు. ఆ పనులన్నీ కూడా వాళ్ళకి వివరిస్తూ మన ఫ్యాన్కు ఓటు వేసేదానికి అన్ని విధాలా అందరికీ సహకరిస్తానని చెప్పుకుంటూ ఇంటింటికి ప్రతి ఒక్కరికి పిలిచి మనం గతంలో చేసిన పనులు, ఎమ్మెల్యే గారు ఆయన తరపున ఆయన సొంతంగా చేసిన కొన్ని ప్రోగ్రాంలు అందరికీ నచ్చి మెచ్చి చేసి కరోనా టైం కాడి నుంచి ఈ పొద్దుటి వరకు నిన్న కుక్కర్లు అయితే ఇంకోటి అయితే ఇంటికి వస్తువులు అవసరాలు అన్నీ ఆయన చేస్తున్నారు. కాబట్టి మళ్ళీ మనం ఆయన్నే గెలిపించుకుంటే మనకి ఇంకన్ని సౌకర్యాలు కల్పిస్తారు. అదేవిధంగా కొన్ని ముఖ్యమైన విషయాలు ఈ ఊరికి సంబంధించి అడిగారు, అది కూడా మనం హామీ ఇచ్చున్నాము. అది కూడా మనం రేపు ఎన్నికలు అవ్వడం అన్నీ చేసి ఇచ్చేదానికి మన ఎమ్మెల్యే గారు ఒప్పుకున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరిని ఈ గ్రామం నందు వచ్చి మా యొక్క ప్రయత్నం వంతుగా ప్రతి ఇంటికి చెప్పి చేసుకొని ప్రతి ఒక్కరిని సహకరించి ఓటు వేయమంటాను. అదేవిధంగా గ్రామస్తులు కూడా మాకు మంచి సహకారంతో వాళ్ళు ముందుకొచ్చి మాతో కూడా నడుస్తూ ఉన్నారు, మాకు అన్ని విధాలా సహకరిస్తారని చెప్తున్నారు. అందుకనేసి మా యొక్క ప్రయత్నంతో మేము అందరితో పలకరించి వాళ్ళకు ఓటుని అమూల్యమైన ఓటుని ఫ్యాన్ గుర్తుకేసి మోహిత్ రెడ్డి గారిని భారీ అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ ఫ్యాన్ గుర్తుకే మన ఓటు
ప్రజా సేవ కోసం మీ ముందుకు వస్తున్న చిత్తూరు నగరానికి చెందిన తనను ఆదరించి గెలిపించాలని చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థి రియాజ్ బాషా అలియాస్ దాడి మున్నా కోరారు. ఈ మేరకు ఆయన ఆదివారం స్థానిక లాలు గార్డెన్స్ లోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. గత కొన్నేళ్లుగా చిత్తూరు నగరంలో కులాలు మతాలకు అతీతంగా పేద బడుగు బలహీన వర్గాల వారికి తన వంతు సహాయ సహకారాలను అందజేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సేవలను మరింత రెట్టింపు చేసేందుకు వీలుగా చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఎన్నికల కమిషన్ తనకు గ్యాస్ సిలిండర్ గుర్తును కేటాయించిందని, అయితే ఎన్నికల ప్రచారం సంబంధించి అధికారుల నుంచి తనకు అనుమతులు రావడానికి ఆలస్యం జరిగిందన్నారు. దీంతో పూర్తి స్థాయిలో ప్రచారం చేయలేకపోతున్నానని పేర్కొన్నారు. ఈ విషయాన్ని చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. సోమవారం స్థానిక గుండాలమ్మ ఆలయం వద్ద నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారని, అందరికీ మంచి చేసే తనను గెలిపించాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో చిత్తూరు నగరంతో పాటు గుడిపాల, చిత్తూరు రూరల్ మండలాల ప్రజలు తనను ఆదరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే మనలో ఒకరిలో ధైర్యాన్ని కలిగించాలి. ఇంకోటి, వీళ్ళని విమర్శించడంలో విమర్శకు నేను తావు ఇవ్వలేదు. ఎక్కడ ఎందుకు ఇవ్వలేదంటే, నేను పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా పనిచేయాలనుకుంటున్నాను, ప్రతి ఒక్కరికి సేవ చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఇంకా నాపైన నిందలు వేసే కార్యక్రమాలు జరుగుతూ ఉండదే కానీ పబ్లిక్లో నేను ఎవరిపైన ఎటువంటి నింద వేయలేదు, ఎవరిపైన ఎటువంటి విమర్శకి నేను తావు ఇవ్వలేదు. అదేవిధంగా చిత్తూరు ప్రజలు, నేను చిత్తూరు బిడ్డను కాబట్టి దీనికి ముందు నుంచి విమర్శ జరుగుతూ ఉండేదేమంటే, వాళ్ళు వీళ్ళు విమర్శించుకున్నారు, వాళ్ళు ఈ ఊరోళ్ళు కాదు, వీళ్ళు ఆ ఊరోళ్ళు కాదు, వీళ్ళు ఇక్కడ ఉండరు, వాళ్ళు అక్కడ ఉండరని. నేను అట్లా ఎవరిని విమర్శించడం లేదు. నేను చిత్తూరు వాడిని, చిత్తూరు సమస్యలు బాగా తెలిసిన వాడిని. చిత్తూరుకు కాకుండా గుడిపాల మండలం కానీ ఇటు రూరల్ కానీ సమస్యలు తెలిసిన వాడిని కాబట్టి నేను నా వంతు అభిప్రాయం అభివృద్ధి ఏం చేయగలనో స్పష్టంగా నా పాంప్లెట్ ద్వారా ప్రజలకు తెలియజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి నాకున్న కొద్ది సమయమే నాకుంది. నేను దీనికి ముందు కూడా మీ దగ్గర నా ఓటు మీకు భిక్షాటన ద్వారా నేను భిక్షాటన చేయడం జరిగింది మీ దగ్గర ఓట్లని. కాబట్టి దయచేసి మీరు మీ ఓటుని నాకు భిక్ష ద్వారా, ఒక భిక్షగానికి భిక్ష చేసినట్లు ఈ భిక్షగాన్ని మీ సేవకుడిని చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రోజాను 2 సార్లు గెలిపించిన నగిరి నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు. విజయపురం మండలంలో ఏపీఐఐసి చైర్మన్ గా పరిశ్రమల పేరుతో భూముల కబ్జాకు పాల్పడింది. 25,000 ఓట్ల మెజారిటీతో గాలి భానుప్రకాష్ ను గెలిపించుకుంటాము పేర్కొన్న శ్రీశైలం ఆలయ మాజీ చైర్మన్ చక్రపాణి రెడ్డి. కరోనా సమయంలో ప్రజలకు అండగా నిలిచింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సమన్యాయం చేసిన వ్యక్తి సీఎం జగన్. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు పేర్కొన్న ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ ఫెడరేషన్ నేషనల్ ప్రెసిడెంట్ జస్టిస్ ఈశ్వరయ్య. ఏపీలో దరిద్రపు పాలన నడుస్తోంది. బట్టన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి కాలం చెల్లింది. వారం రోజుల్లో తట్టాపుట్టా సర్దుకోవడమే. జగన్ రెడ్డి ఆయన సైన్యం దాచుకో రీతిలో ఏపీని ఖాళీ చేశారు ఆరోపించిన జనసేన నేత సినీ నటుడు పృథ్వీరాజ్. ఉమ్మడి 3 పార్టీల కూటమి ప్రలోభాలకు లొంగి వెళ్లిన ముస్లిం సోదరులంతా తిరిగి వైకాపా గూటికి రావాలి పిలుపునిచ్చిన షేక్ అబ్దుల్ ఖాదరి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు